దెయ్యమట ఒక మనుషుని విడిచిపెట్టిపోయిన తర్వాతట దేవుడు ఏ దైవజనుడో ప్రార్థన చేస్తాడండి, ఆ దెయ్యం పోద్ది. దెయ్యం పోయిన తర్వాత మరలా తిరిగి ఇది వరకు నేను ఉన్న చోట చాలా కన్వీనియంట్గా ఉండేది అని మరలా ఆ పాతింటికి వస్తుందంట, నీ దగ్గరికి వస్తుందట. అప్పటికి నీ హృదయంలో ప్రభువు లేకపోతే తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి పెడద్దంట. ఒక్క దెయ్యం 7 దెయ్యాలను తీసుకొచ్చి మళ్ళీ 7 ఏం చేస్తే, అమ్మో ఒక్కళ్ళు ఎన్నో ఇప్పుడు చాలా అనేకం. అంటే ఒక్క మానవుని శరీరాన్ని పాడు చేసుకుంటూ ప్రారంభం చేస్తే తిండితో త్రాగుడుతో సుఖాలతో నీ దేహాన్ని పాడు చేసుకుంటూ నువ్వు ట్రై చేయటం మొదలుపెట్టు. ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు పోయి అనేక దెయ్యాలు పోయి 2000 దెయ్యాలు ఒక్క మనుషుల్లో అనేక దెయ్యాలు నివసిస్తవి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను అడుగుతున్నా, మరి నీలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? నాలో దెయ్యాలు ఉన్నారేంటంటే నేను యేసుప్రభుని ఆరాధిస్తే ఈడు కూడా ఆరాధించాడు రా బాబు. ఈడు కూడా ఆరాధించాడు. సర్వోన్నతుని దేవుడు అన్నాడు. ఈడు కూడా యేసయ్యను చూడగానే నమస్కారం చేశాడు. ఈడు కూడా యేసయ్యను చూడగానే పరిగెత్తుకొచ్చాడు. నువ్వు ఆరాధించడంలో పెద్ద విశేషం ఏముందిరా బాబు? అర్థమవుతుందా? నీ దేహమును నువ్వు రాళ్లతో పాడు చేసుకుంటున్నావు. నీ నివాసం సరైనదిగా లేదు అంటే అర్థమేంటి? నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ఎన్ని ప్రసంగాలు చెప్పినా నువ్వు మారలేదు. శరీర సుఖాలకు అలవాటు పడిపోయావు. తిండి కాడు రాజీ పడవు, తాగుడు కాడు రాజీ పడవు, సుఖం కాడు రాజీ పడవు. నీ కంటికి నచ్చిందని అనుభవిస్తూనే ఉంటావు. జాగ్రత్తం చేయవాడు దేవుణ్ణి కాదు మోసం చేసి తన దేహానికే హాని చేసుకున్న. మరి అది ఎలా అంటే నీకే తెలుస్తుంది తర్వాత. వ్యభిచరించేవాడు తన దేహమును హాని చేసుకుంటున్నాడు. బైబిల్ ఖండితంగా చెప్పింది. రాళ్లతో గాయపరుచుకుంటున్నారు. అందుకే దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఎవడు సాధుపరచలేకపోయాడు. చూడండి, ఒక మనుషుల్లో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో చూడండి బాబోయ్. సరే, దేవుడు కనికరించి అయ్యా అని వాడు అడగలేదు. అయ్యా నాకు విడుదల దయచేయమని అడగలేదు. ఎందుకని వాడు పూర్తిగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాడు. పూర్తిగా సాతాను అపవిత్రాత్మాధీనంలో ఉన్నాడు. ప్రభు ఏం చేశాడు? వాళ్ళలో ఉన్నదాన్ని చూసి చెలించిపోయి సముద్రాన్ని దాటి తుఫాన్ని ఎదుర్కొని మహిమను విడిచిపెట్టి సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ అంధకార సంబంధమైన అధికారంలో నశించిపోతున్న ఈ మానవుని రక్షించటానికి తానే ఈ లోకానికి వచ్చి మహిమను విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సముద్రాన్ని దాటి దుఃఖ సముద్రాన్ని దాటి, అదే దుఃఖం అంటే ఏంటి? అన్నిటికంటే దుఃఖం కలుగు చేసేది ఏంటి? మరణాన్ని దాటి తుఫానులను ఎదుర్కొని ఈ అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మానవుని ఎత్తుక్కుంటొచ్చు వాళ్ళలో ఉన్న దురాత్మలను అపవిత్రాత్మలను పొమ్మని ఆజ్ఞాపించాడు. వినండి, పొమ్మని ఆజ్ఞాపించాడు. ఏం చేసి నీ చెప్పండి? అయ్యా, ఈ దేశములో నుండి మమ్ములను తరిమి వేయొద్దని ఏడుకుంటున్నాయి. ఏంటి? వాళ్ళలో నుండా ఆ దేశంలో నుండా అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక దయ్యపు ఆత్మ బంధించబడితే ఇక ఈ దేశములో తన మనుగడకు తావు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక భూమిని శాశ్వతంగా విడిచిపెట్టాల్సిందే. ఇక ఈ భూమి మీద పని చేయటకు వీలుండదు. అందుకే ఈ దేశములో నుండి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని బతిమాలుకున్నాయి. ఈళ్ళలో నుండి కాదు,
మరి ఏం చేయను అన్నాడు. సమీపంలో పందులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే అర్థం చేసుకోవాలి, నువ్వు పెంచే కుక్కలోకునైనా దయ్యం ప్రవేశించే అవకాశం ఉంది. నువ్వు పెంచే పక్షిలో కూడా దయ్యం ప్రవేశించే అవకాశం ఉంది. నువ్వు పెంచే దేనిలోనైనా, మృగాల్లోకి, పిల్లుల్లోకి, పందుల్లోకి వెళ్ళిన దెయ్యాలు కుక్కల్లోకి వెళ్ళవా? పక్షుల్లోకి వెళ్ళవా? పందుల్లోకి వెళ్ళిన దెయ్యాలు ఒక ఎద్దులోకి వెళ్తాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషులలోనూ నివసిస్తాయి ఇవే ఆత్మలు. ఒక్కొక్కసారి జీవులలోని కూడా ప్రవేశిస్తాయి. ఎందుకు ఒక మనిషి చచ్చిపోతాడు, వాళ్ళలో ఏదో అపవిత్రాత్మ దొరకబడింది. దాంట్లో ఒక కుక్క స్వైర విగ్రహం ఎందుకు చేస్తుంది? అపవిత్రాత్మ ప్రవేశించింది. అందుకే దేవుడు పవిత్రమైన జంతువులని, అపవిత్రమైన జంతువులని కొన్ని దేవుడు లిస్టు పెట్టాడా లేదా? నేను అంటున్నానా? పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులని ఒక లిస్టు పెట్టాడు దేవుడు. ఆ అపవిత్రమైన ప్రతి దానిలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. అంటే సమయం దొరికితే నీ భార్యలోనైనా ప్రవేశించి దిండేసి నీ పీక నొక్కేస్తుంది. జాగ్రత్త. నోట్ దిస్ పాయింట్. వాళ్ళలో నుండి పందుల్లోకి ప్రవేశించిన ఆత్మలు ఇంకొకళ్ళు ప్రవేశించవా? ప్రవేశిస్తాయి. అందుకనే ఒక గ్రహింపు ఉండాలి, ఒక గ్రహింపుతో మెసులుకోవాలి. మనం అలా చూస్తే తెలిసిపోవాలి, అపవిత్రాత్మ ఏలుబడి చేస్తుంది ఆ పశువులో. దాని దగ్గరికి వెళ్ళు, ఈడిస్తుంటే నువ్వు వెళ్ళి అవతలపడాలి. నిజం, చిల్లిగా తీసుకోవద్దు పిల్లలారా. అంటే మనుషుల్లోనే కాదురా బాబు దయ్యాలు, జీవరాశుల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. కుక్కలు నిన్ను చూసి ఎందుకు ఎగబడుతున్నాయి? చాలా భయంకరమైన పరిస్థితులు పిల్లలారా. వెళ్ళగొట్టేశాడు. ఇక్కడ మీరు గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, దయ్యములు బ్రతిమలాడుతున్నాయి మమ్మల్ని ఎల్లగొట్టొద్దని. కానీ యేసయ్య వాటిని చెప్పండి వెళ్ళగొట్టేశాడు. ఈ మనుష్యుణ్ణి వదిలిపోమని ఆజ్ఞాపించాడు. అంటే దయ్యాలు బ్రతిమలాడుకుంటే దేవుడు వినలేదు. దయ్యాలు బ్రతిమలాడుకుంటే దేవుడు వినలేదు. కానీ ఎప్పుడైతే దయ్యాలు వెళ్ళినాయో, పందుల్లోకి వెళ్ళినాయో, పందులట ఊపిరి తిరగక చచ్చిపోయినాయి అంట. అంటే మీరు అర్థం చేసుకోండి, వీళ్ళలో ఇన్ని అపవిత్రాత్మలు ఉన్నా వీడు ఊపిరాడింది. అంటే ఈ శరీరం ఎన్ని అపవిత్రాత్మలకైనా తట్టుకునే రేంజ్ ఉందన్నమాట. కానీ 2000 దయ్యాలు పందుల్లో ప్రవేశిస్తే వాడు ఊపిరాడగా ఊపిరి తిరక్క చచ్చిపోయినాయి అంట 2000 పందులు. కానీ ఆ 2000 ఈడు దాంట్లోనూ ఉన్నా బాబోయ్, ఈడు ఆత్మతో పెనవేసుకుపోయినా తట్టుకోగలిగాడు ఆనందన్న. 2000 దయ్యాలు ఈడులోని నివసిస్తున్నా మరి తట్టుకున్నాడు. ఒక్క క్షణంలో 2000 పందులు ఊపిరి తిరక్క చచ్చిపోయినాయి. అంటే ఒక మనుషుడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఎన్ని దెయ్యాలనైనా మనలో నివసింప చేసుకున్నంత రేంజ్ సంపాదించుకున్నాడు ఎవడు? ఈ మనుషుడు. వ్యభిచార దెయ్యం వీడిలోనే ఉంది, దొంగతనం చేసే దెయ్యం వీడిలోనే ఉంది, భార్యను మోసం చేసే ధైర్యం వీడిలోనే ఉంది,
భర్తకో భార్యకో మొత్తి పిల్లలు ఏజీ చేసి కమ్మత్తుకి ఇడిచిపెట్టి వెళ్ళిపోయి మోసం చేసే దయ్యము ఎల్లోనే ఉంది. కొంపలు కూల్చే దయ్యం ఎల్లోనే ఉంది. ఎన్ని దయ్యాలు నివసిస్తున్నా ఏం ఫీలింగ్ లేదు. యేసు అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, స్తుతి చెప్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, దెయ్యాలన్నీ ఇళ్ళు ఉన్నాయి. ఇలాంటి మనుషులు ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ ఉన్నారు? సిల్లీగా తీసుకోవద్దు. నీకు ఫీలింగ్ లేదు, ఇప్పటికే నీ దగ్గర 10 20 ఉన్నాయి అక్క, 20 10 ఉన్నాయి, కనీసం 2000 లేకపోయినా ఒక 10 20 ఉన్నాయి, అయినా నీ ఫీలింగ్ లేదు, తట్టుకోగలుగుతున్నావు. పంది అయితే తట్టుకోలేదు, నువ్వు తట్టుకుంటావు. నేను అన్నానని కాదయ్య గారు, వాస్తవం కదండి అని. ఆడు ఊపిరి ఆడకి తిరిగి చచ్చింది, మరి ఈడికి చచ్చాడు, ఈడు చావలా మంచి ఆడులతోనే తట్టుకొని తిరుగుతున్నాడు. అంధకార శక్తుల అధికారంలో ఉన్నవాడు, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న ఈ మనుషుడు ఎన్ని అపవిత్రాత్మలైన తట్టుకున్నాడు. అంటే వాటిని జయించుకుంటాం కాదు, వాడితో మిళితమైపోయి రాజీ పడిపోయి. నేను అడుగుతున్నా, ఒక్క పంది, అపవిత్రమైన ఒక పంది ఒక్క అపవిత్రాత్మ ప్రవేశిస్తే, అమ్మో ఈ అపవిత్రాత్మని నేను తట్టుకోలేను, నేను గిరగిర చచ్చింది. 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా జీవము గల దేవుని సంఘములో ఉన్న నీలో 10 5 20 30 40 50 అనేక దయ్యాలు నీలో నివసిస్తున్నా, వాటితో రాజీ పడిపోయి ఎట్ట బతుకుతున్నావు అని అడుగుతున్నా నేను నిన్ను. పంది సచ్చిందిరా ఒక్క దయ్యాన్ని తట్టుకోలేక. ఇన్ని దయ్యాలతో రాజీ పెట్టుకొని, ఇన్ని అపవిత్రాత్మలతో రాజీ కుదుర్చుకొని ఎట్ట బతుకుతున్నావు నువ్వు? మోసం చేసే దయ్యం నీ దగ్గరే ఉంది, అన్యాయం చేసే దయ్యం నీ దగ్గరే ఉంది, దొంగతనం చేసే దయ్యం నీ దగ్గరే ఉంది, భార్య భర్తలను మోసం చేసే దయ్యం నీ దగ్గరే ఉంది. ఇన్ని దయ్యాలు పెట్టుకొని ఆడితో రాజీ పడిపోయి ఎట్ట బతుకుతున్నావు? కుక్కిరి దయ్యం నీ దగ్గరే ఉంది, బడాయి కోరి దయ్యం నీ దగ్గరే ఉంది. మందిరానికి వచ్చేటప్పుడు తెల్ల చీర కట్టి దయ్యం నీ దగ్గరే ఉంది. కట్టుతుంది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నది ఆ మాట ఉందా? ఒక్క అపవిత్రాత్మ పందిలోకి వెళ్తే ఊపిరి తిరక్క చచ్చిందే, అమ్మో ఈ అపవిత్రాత్మ నేను తట్టుకోలేనని ఊపిరి తిరక్క చచ్చింది. మరి నువ్వు ఇన్ని దయ్యాలు పెట్టుకుని, ఇన్ని అపవిత్రమైన క్రియలు పెట్టుకుని ఎట్లా రాజీ పడిపోయి బతుకుతున్నావు? ఎంతకాలం నీ దేహాన్ని నువ్వు హాని చేసుకుంటావు? నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? దేన్ని నువ్వు హాని చేసేది? మీ అమ్మబాబు ఇచ్చాడా ఈ దేహాన్ని నీకు? దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఇంటి నాను పాడు చేసేది, దీన్ని నాను రాళ్లతో గాయపరిచేది. ఇన్ని దెయ్యాలు పట్టుకొని ఎలా రాజీ పడి బతికిపోతున్నాను. ఆయన పందిని చూసన్న బుద్ధి తెచ్చుకోమని ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్క అపవిత్రాత్మతో రాజీ పడలేక ఊపిరి తిరగ చచ్చిపోయింది. అటు చచ్చిపోయినా బాగుండే. ఇన్ని అపవిత్రాత్మతో రాజీ పెట్టుకొని ఎంతకాలం బ్రతుకుతున్నావు? ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని చూశాడు. ఎవడు సాధుపరచలేని వాడిని చూశాడు. దెయ్యాలు యేసయ్యను బతుకులాడుకుంటున్నాయంటే, అయ్యా ఈ దేశంలో మమ్మల్ని నిలకొట్టొద్దని. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో బ్రతిమాలు కొనుట అనే మాట 5 సార్లు కనపడుతుంది.